వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పట్టణంలోని గాంధీనగర్ నగరంలోని శ్యామల భర్త రఘుపతిలు నిన్నటి దినం పలమనేరు ఎద్దుల చెరువు కట్ట వద్ద మేకలు మేపుతుండగా పొరపాటుగా బీడు కయ్యలోకి మేక వచ్చిందని పట్టణానికి చెందిన బండ్ల వ్యాపారి బండ్లబాబు దొన్ని కట్టితో మహిళను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి దాడి చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో పలమనేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. బండ్లబాబు నుండి ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. పక్కలో బాడుకున్నాము. మావి ఒక 10 మేకలు ఉన్నాయి. అవి తోలుకొని మేపేదానికి ఓంశక్తి కట్టకాడ పోయినాము. అవి వేసుకుంటే ఆడ కింద కైలో దిగినాయి. ఆ కైలో పంట ఏమీ లేదు, జమ్ము తుంగ అదే ఉండింది. అది మేసుకుంటా ఉంటే ఈయన వచ్చినాడు. వచ్చిందమ్మా మేప బండ్ల బాబు తోలద్దు మనంటే మేము తోలుకొని వచ్చేసినాము. వచ్చిందే పెద్దది దెనికట్టు ఒకటి ఎత్తుకొని వచ్చి దమా మా ఇంటి నన్ను వాన్ చేసినాడు. వాటికే తెలివి లేకుండా పడిపోయినాము. మళ్ళీ మా పిల్లలు వాళ్ళు వీళ్ళు చూసి ఎత్తుకొని పోయి హాస్పిటల్లో చేర్చినాక మళ్ళీ నిన్న సాయంత్రము తెలివి వచ్చింది. వచ్చి కంప్లీట్ ఇచ్చినాము. కంప్లీట్ ఇస్తే మళ్ళీ తెల్లారితో పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు కూడా దౌర్జన్యం చేస్తా ఉన్నాడే కానీ న్యాయం మాత్రం చేయలేదు, న్యాయంగా మాట్లాడలేదు. మాకు న్యాయం జరిగి మాకు ఏదో కంప్లీట్ ఇచ్చినాము, కేసు కట్టించాము. మాకు న్యాయం జరిగి కేసు నువ్వు పక్కకు పో జరగని అంటా చూసి చెప్పట్లా. ఎవరున్నారు అది? బాబు బండ్ల బాబు ఎక్కడ అనింది అన్నమాట? లోపలే పోలీస్ స్టేషన్లోనే రౌడీజమే చేస్తాడే కానీ న్యాయంగా మాత్రం రాలే. కేసు కట్టాను, జైలుకి పంపించండి. మా ఇంటి వాళ్ళు ఆయన బండ్ల బాబు అనేసి ఓంశక్తి గుడి కాడ ఏమో లీజ్ చేసుకున్నాడంట. అది మాకు తెలీదు. ఓన్లీ కసువే ఉంది, ఇంకేం లేదు. దాంట్లోకి నా మేకలు దిగినాయి, 10 మేకలు పెట్టుకున్నాను. అడిగి దిగినాయి. ఆ దిగినాయి తోలుకొని పుడమ్మా అంటే తోలుకొని పూడ్చుంటాము. ఆయన ఏం చెప్పకుండా సమాధానం ఇవ్వకుండా వచ్చి కట్టెత్తుకొని దమ్మా అని నన్ను కొట్టినాడు. నన్ను కొడితే పోతే బండ్లని గుమ్మన ఉండిపోయినా. మా భార్యని కొట్టేస్తున్నాడు. అది ముందే పేషెంట్, దాన్ని కొట్టినాడు. దాన్ని కొట్టిన దానికే నాకు చాలా కలిసి. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అది మధ్య పడిపోయింది. వేరే వాళ్ళు చూసి వేసుకొని వెళ్ళారు హాస్పిటల్. అక్కడి నుంచి మాకు ప్రాణం పోయే పరిస్థితి ఉంది. కేసే కావాలి.